ఈ దిన వాక్య ధ్యానాంశం. సోమరితనము, తిండిబోతనము, నిద్రపోతనం. ఒక గొప్ప భక్తుడు పగటి సమయంలో పడుకొని ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసి నిద్రకు చోటిచ్చి చాలా కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అతడెవరో కాదు, దేవా నీ సన్నిధిలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థన చేస్తానని దినములో 7 సార్లు కీర్తిస్తానని చెప్పిన దావీదు. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి 2 సమూయేలు 11:2 ప్రొద్దుగుంకు వేళ అనగా సూర్యుడు అస్తమించు సమయమున నిద్రలేచాడు అనగా మధ్యాహ్నం పడుకున్నాడనే కదా. గమనించండి, ఆత్మీయుడు పడిపోయినప్పుడు వారు పడిన మొదటి స్థితిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారు సోమరితనమునకు, నిద్రకు తావిచ్చి ప్రార్థనా వాక్యము ఎడల నిర్లక్ష్యముకు లేదా ఏదో ఒక బలహీనతకు చోటిచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఈరోజు నీవు పడిపోయే స్థితిలో ఉన్నట్లయితే నీవు పడిపోకుండా ముందే జాగ్రత్త పడమని మనవి చేస్తూ ఉన్నాను. భర్తగా, భార్యగా, బిడ్డలుగా, ఆత్మీయులుగా, పరిచర్యలో పాలిభాగస్తులుగా దేవుడు మనకిచ్చిన బాధ్యతలు చక్కగా నిర్వర్తించి చురుకుగా, ఆత్మీయంగా దేవుని సాక్షిగా జీవిద్దాం. పగలనంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెనని యోహాను సువార్త 9:4 మన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చెను. ఈ రోజులలో చాలామంది సేవకులు సంపూర్ణ సేవ చేస్తున్నామంటున్నారు. సంపూర్ణ సేవ అనగా ఎన్ని గంటలు సేవ చేయాలి? యేసు చెప్పిన ప్రకారము పగలనంత వరకు అనగా 12 గంటలు, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవకులు దేవుని కొరకు ప్రయాసపడవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రతిరోజు 12 గంటలు ప్రార్థన చేయడంలోను, వాక్యం చదవడంలోను, సంఘము కొరకు ప్రయాసపడటంలోను, గ్రామము తిరిగి సువార్త చెప్పడములోను, కష్టములోను, నష్టములోను, అనారోగ్యముతోనూ ఉన్నవారిని దర్శించి వారి కొరకు ప్రార్థన చేయటంలోనూ ఉపయోగిస్తున్నావని నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలవా? జాన్ వెస్లీ అనే గొప్ప భక్తులు ఇలా అన్నాడు, నేను విశ్రాంతి, గుడ్ బై చెప్పుకున్నాం. మరలా మేము కలుసుకుంటే కేవలం పరలోకములోనే కలుసుకుంటామని చెప్పి కేవలం తగు మాత్రమే పడుకుంటూ దేవుని కోసం అద్భుతంగా వాడబడ్డాడు. దావీదు వసంతకాలమున యుద్ధము చేయకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా నిద్రకు, సోమరితనములకు చోటు ఇవ్వడం వలనే ఆనాడు దావీదు చూడకూడని రీతిలో నగ్నంగా ఒక స్త్రీని చూచి ఆమెను మోహించి ఆమెతో పాపం చేశాడు. ప్రార్థన చేయవాడు పాపము చేయలేడు, పాపం చేయవాడు ప్రార్థన చేయలేడు. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.